రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాలో తమ ప్రాజెక్టులను నమోదు చేసుకుని నిర్మాణదారులు, డెవలపర్స్, కొనుగోలుదారులు ఇప్పుడు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్ శివారెడ్డి తెలిపారు. నిర్మాణంలోని ప్రాజెక్టులు మార్చి 31లోగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న, క్యూపీఆర్ సమర్పించిన ఆయా సంస్థలకు జరిమానాలో 50% రాయితీ ఇవ్వనుందన్నారు. ఈ అవకాశాన్ని వ్యాపారులు వినియోగించుకోవాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శివారెడ్డి తెలిపారు. ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వం మారిన దిశలో కొన్ని నిర్ణయాలు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్ని ఉన్న నేపథ్యంలో చాలామంది ఈ రెరాలో తమ ప్రాజెక్టుల్ని నమోదు చేసుకోవాలి. అందువలన మా ఈ కమిటీ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అథారిటీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి, ఎవరైతే రెగ్యులేటర్ అథారిటీలో 500 స్క్వేర్ మీటర్ల కన్నా ఎక్కువ, అలానే 8 డ్వెల్లింగ్ యూనిట్స్ కన్నా ఎక్కువ నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం యొక్క యాక్ట్ ప్రకారం కంపల్సరిగా నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వారికి ఒక అవకాశం కల్పిద్దాము అని ఈ జనవరి 1వ తేదీ నుంచి 90 రోజులు ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వారికి ఒక రిజిస్టర్ చేసుకునే ఒక వెసులుబాటుని కల్పిద్దాము అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, డెవలపర్స్, ప్రమోటర్స్, బిల్డర్స్, వారందరికీ ఒక ఆపర్చునిటీ, వన్ టైం ఆపర్చునిటీ, ఒక 50% పెనాల్టీ తోటి, ఫీజు కాకుండా నమోదు చేసుకోవాలంటే ఒక 50% పెనాల్టీ తోటి వారికి ఒక అవకాశం కల్పిద్దాము అని మా అథారిటీ ఒక నిర్ణయం తీసుకున్న మేరకు మీ ద్వారా వారందరికీ తెలియచేయటానికి మీరు ఒక మంచి సాధనమని భావించి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే అనాథరైజ్డ్, ఇర్రెగ్యులర్ అథారిటీని అథారిటీలో ఎన్రోల్ అవ్వకుండా ఉన్నారో వారి ఖచ్చితంగా అథారిటీ యాక్ట్ ప్రకారం 2016 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ రెగ్యులేట్ యాక్ట్ రూల్స్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్ చేసుకొని తీరాలి.